ఈ రోజున మావాడు నరేంద్ర వంశాలు మొట్టమొదటిసారిగా యూకేకి వెళ్తున్నాడు కాబట్టి మేమందరం కలిసి ఫ్యామిలీస్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ రోజున మేమందరం వెళ్ళడం జరిగింది. బాబు రండి, వెళ్ళడం జరిగింది. కాబట్టి మావాడిని అందరూ బాగా ఆశ్రయించండి. ఎందుకంటే ఈ రోజులలో కోమటి వంశాలు ఎందుకంటే అందరు దుకాణాలు పెడతారు కాబట్టి దుకాణాలు పోతున్నాయి కాబట్టి అందరు పొరగాలు బాగా చదివి మంచిగా ర్యాంకులు తెచ్చుకొని మంచి జాబులు చేయండి. ఎందుకంటే కిరాణా షాపులు ఈ రోజున ప్రతి ఇంతకుముందు మన ఎవరి కుల వృత్తులు వాళ్ళు చేసే రోజులు పోయినాయి. కాబట్టి ఈ రోజున అందరూ కూడా బాగా చదువుకొని మంచి తెచ్చుకొని మామూలు లెక్కనే మంచిగా పోవాలని విదేశాల్లో బాగా సంపాదించాలని కోరుతున్నాను. అరే నువ్వు పోతున్నావు నీకు ఏమనిపిస్తాను చెప్పురా. ఉన్న రోజులు మంచిగా సంపాదించుకొని రావాలి ఇండియాకి. అంతేనా? అంతే. మరి తండ్రిగా నువ్వేలా అనుకుంటున్నావు బాబాయ్? ఏం చెప్తా, మంచి పోయి మంచి రావాలి అంతే. అంతే. నువ్వేమనుకుంటారే? మా అల్లుడు మంచిగా ఆర్థికంగా గాని విద్యాపరంగా గాని మంచిగా స్థిరపడాలని కోరుకుంటున్నాను. నువ్వేమనుకుంటాను? వెల్ సెటిల్ కావాలని కోరుకుంటున్నా. అంతే. బాబు మీరందరూ ఏం కోరుకుంటారా? మాట్లాడు. ఇంకేమైతాడు అనుకుంటానులే అనుకుంటున్నా. సిగ్గుపడతాడు ఎందుకు ఆడపిల్లక? సిగ్గుపడద్దు. మనం అంతా నువ్వు మీ కొడుకు విదేశాల్లో పోతా నువ్వేమనుకుంటున్నావు పిన్ని? అంతేనా? రైట్. మీరేమనుకుంటారమ్మా? చెప్పు. మా తమ్ముడు పోయినా చదువుకొని రావాలి, మరదలు తీసుకొని రావద్దు. నేను హ్యాపీగా పోయి మంచి జాబ్ కొట్టాలనుకుంటాను. వాళ్ళు మంచి జాబ్ కొట్టి రావాలి, మా అందరికి హ్యాపీ మా అల్లుడు హ్యాపీగా పోయి విదేశాల్లో చదువుకొని ఉద్యోగం చేయండి, బట్ ఇండియాకే రావాలి, ఇక్కడే ఉండాలి, మమ్మీ డాడీని సేఫ్ గా చూసుకోవాలి. నువ్వు చెప్పా హ్యాపీ జర్నీ. మంచిగా చదువుకొని జాబ్ కొట్టేసి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించి మంచి మార్కులతో అక్కడ సాధించి అక్కడే నౌకరు చేసుకొని రావాలని ఆశిస్తున్నాను. అందరూ చాలా మంచిగా మామని ఆశీర్వదించడం జరిగింది. బాబాయ్ నువ్వేమనుకుంటారా? బాబాయ్ ఒకసారి మీరేమనుకుంటారా చెప్పండి. చెప్పు. ఆయనతో ఎంఎస్ పూర్తి చేసుకొని మంచి జాబ్ కొట్టాలని ఆలోచన. మీరు చెప్పండి, అందరు మాట్లాడాలి. వాడు మంచిగా హ్యాపీగా పోయి ఎంఎస్ పూర్తి చేసుకొని జాబ్ ఏమైతాడు? నాకు తమ్ముడు అవుతాడు. నీకేమైతాడు? తమ్మునికి స్వదేశంగా శుభాకాంక్షలు. ఓకే. తమ్ముడు మంచి ఉన్నత చదువులు చదువుకొని మంచి ప్రయోజకుడై తల్లిదండ్రుల మాట నిలబెట్టుకొని ఉన్నత చదువులు చదువుకొని మంచి జాబ్ చేసుకొని మాకు ఒక ఫారెన్ అమ్మాయి మరదలకు పట్టుకొస్తే మా యొక్క కోరిక కూడా బాగుంటుంది. చెప్తాను అలాంటి పనులు కాదు, ఎందుకంటే మన దగ్గర చక్కగా ఉంటారు కాబట్టి మనకు మన విదేశాల్లో పోయి ఎందుకంటే మన కోటోళ్ళు అందరూ ఎవరు పడితే వాళ్ళు దుకాణాలు పెడతారు కాబట్టి మన దుకాణాలు నడిచేటట్టు లేవు కాబట్టి ఈరోజు వాల్మార్ట్ డిమార్ట్లు అన్నీ వస్తున్నాయి, మన పోతున్నాయి కాబట్టి అందరూ బాగా చదువుకొని మంచి విద్య అభ్యసించి విదేశాలకు వెళ్ళి బాగా సంపాదించుకొని రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు బస్సు బయలుదేరి వరంగల్ ఔటర్ రింగ్ నుంచి బయలుదేరి మాది ఇప్పుడు ఎయిర్పోర్ట్ బయలుదేరుతుంది. థ్యాంక్ యూ.